అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం క్వెషన్ నంబర్ 29 రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ఇవి మనం చాలా సింపుల్‌గా నేర్చుకునే ప్రయత్నం అనేది చేద్దాం. 29వ ప్రశ్నగా వస్తాయి ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ అనేవి. వీటిని చాలా సింపుల్‌గా రాయొచ్చు. ఆ ట్రిక్స్ అనేవి మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే మీకు యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని, వాస్ గాని, వర్ గాని ఉంటే దాని తర్వాత ఈ రైట్ ఫార్మ్స్‌లో వెర్బ్ యొక్క ఫోర్త్ ఫార్మ్ అంటే ఇన్ ఉన్నటువంటి వర్డ్ అనేది ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. అది ఎట్లానో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఇట్స్ రియల్లీ ఇక్కడ ఉంది చూసారా? ఇట్ ఈస్. ఇట్ ఈస్ అని అన్నప్పుడు ఈజ్ అనేది ఉంది. రియల్లీ తర్వాత ఏంటి? గెట్ట, గాట, గెట్టింగ. అంటే ఇక్కడ మనకి ఇన్ఫార్మ్ ఉంది చూడండి. అదొస్తుంది. ఇట్స్ రియల్లీ గెట్టింగ్. ఇన్ఫార్మ్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ రియల్లీ గెట్టింగ్. ఈజ్ ఉంది కదా, ఇన్ఫార్మ్ వస్తుంది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ డాష్ ద మ్యాన్ అన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. అంటే ఇదేంది? డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్నట్టు. రిపోర్టింగ్ వెర్బ్ అనేది రాయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ వెర్బ్ అనేది దేంట్లో ఉంటుంది? వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్‌లో ఉంటుంది. వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ అంటే ఈడీ ఉంది కదా, అదే. కాబట్టి ఇక్కడ ఎక్స్‌క్లెయిమ్డ్ రాస్తాం యాస్ రిపోర్టింగ్ వెర్బ్. వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్‌లో జనరల్‌గా ఉంటుంది కాబట్టి. ఓకే. ఈ విధంగా మనకి ఈజ్ వచ్చిన తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. అది మనం చెప్పుకుందాం. చూడండి, యామ్, ఈజ్, ఆర్, వస్, వర్ వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఇన్ఫార్మ్ అనేది లేదనుకోండి. మనం ఇందాక చూసాం కదా, ఇట్స్ రియల్ గెట్టింగ్ అని ఉంది కదా. ఈ ఇన్ఫార్మ్ లేకపోతే వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ వస్తుంది. ఇట్ ఈస్ ప్యాసివ్ వాయిస్ ఇన్ ద సెన్స్. ప్యాసివ్ వాయిస్‌లో మనకొచ్చేసి వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ వస్తుంది. యామ్, ఈజ్, ఆర్ గాని, వస్, వర్ గాని ఉన్నప్పుడు V4 వస్తుంది. రాని పక్షంలో V3 అనేది రావడం జరుగుతుంది. తర్వాత మీరు చూస్తే టు గనక ఇచ్చి తర్వాత గనక మనకు అట్లా వదిలేసాడనుకోండి, ఖచ్చితంగా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ అనేది రావడం జరుగుతుంది. టు తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ అనేది వస్తుంది. హ్యాజు, హ్యావు, హ్యాడ్ ఉన్నాయి. తర్వాత ఒక గీత వదిలాడు. అప్పుడు మనకిచ్చినటువంటి మూడిట్లో వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ అనేది వస్తుంది. అంటే ఈడీ ఉన్నది. అండ్ మనం రెగ్యులర్ వెర్బ్స్ ఏవైతే ఉంటాయో ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అవి వస్తాయన్నమాట. ఇవన్నీ మనం చూద్దాం. ఇది జస్ట్ ఏందంటే ఫస్ట్ టైం మనం ట్రిక్స్ ఏంటో చూస్తున్నాం. నౌన్, యాడ్జెక్టివ్ జంట అన్నమాట. అంటే పేరు ఉంటే ఖచ్చితంగా దాన్ని వర్ణించేటటువంటి పదం ఉంటుంది. వెర్బ్ ఉందనుకోండి, ఏదైనా మెయిన్ వెర్బ్, ఆ తర్వాత యాడ్ వెర్బ్ అనేది ఫాలో అవుతుంది. సూపర్లేటివ్ ఉందనుకోండి, దాని ముందు దా వస్తుంది. దాని ఇచ్చేసి ఏం చేస్తాడంటే మనకి దా ఇస్తాడు. ఇట్లా ఇచ్చేసి మనల్ని టెస్ట్ చేయడానికి వీడికి తెలుసో లేదో అని ఇలా గీత ఇస్తాడు. తర్వాత పాజిటివ్ యాడ్జెక్టివ్, కంపారిటివ్ యాడ్జెక్టివ్, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్, సూపర్లేటివ్ సెలెక్ట్ చేసుకుంటాం. అవి మనం చూద్దాం. చూడండి, ఇక్కడ ఈవెన్ ఇన్ ద అన్నాడు. దా ఉంది చూడండి. ఓకేనా? దా ఉందా? ఇక్కడ దా ఉంటే నెక్స్ట్ ఏం రావాలి? సూపర్లేటివ్ రావాలి. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్‌కి ఉండే లక్షణం ఏందంటే ఎస్‌టి అని ఉంటుంది చివర్లో. ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్. ఈవెన్ ఇన్ ద గ్రిమ్మెస్ట్ టైమ్. కాబట్టి ఇక్కడ ద అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? గ్రిమ్మెస్ట్. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వెన్ మై అండ్ కామ్రేడ్ వర్ ఉంది చూసారా? వర్ ఉంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలా. వర్ ఉంటే ఏంటి? ఇక్కడికి వచ్చేయండి. వర్ ఉంది. ఓకేనా? వర్ ఉంటే ఏం రావాలి? వెర్బ్ యొక్క ఫోర్త్ ఫార్మ్ అంటే ఇంగ్ ఉన్నది రావాలి. ఐఎన్‌జీ ఉన్నది రావాలి. ఏముంది ఇక్కడ? ఐఎన్‌జీ ఉన్నది పుషింగ్. కాబట్టి అది ఇక్కడ మనం రాస్తాం. మరొకసారి ఒకసారి ఎట్లా అయిందనేది చూడండి. యామ్, ఈజ్, ఆర్, వస్, వర్ గనుకుంటే ఇంగ్ ఫార్మ్ వస్తుంది.
లేని పక్షంలో వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ప్యాసివ్ సెన్స్‌లో వస్తుంది. టు తర్వాత ఎప్పుడు వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే వస్తుంది. వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అంటే ఈడీలు ఉండవు, ఇంగ్ ఫామ్ ఉండవు. ఏమి ఉండకుండా సింపుల్‌గా వెర్బ్ 1 ఉంటుంది. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇచ్చి గీత పెడితే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. నౌన్, యాడ్జెక్టివ్ ఒక జంట, వెర్బ్, యాడ్‌వర్బ్ ఒక జంట అండ్ ద తర్వాత సూపర్లేటివ్ ఉండాలి. యాడ్‌వర్బ్ కనుక్కోవాలి అంటే చాలా సింపుల్ ఎల్‌వై ఉంటుంది. 95% యాడ్‌వర్బ్స్ అన్నిటికి కూడా ఎల్‌వై అనేది మనం చివర్లో చూస్తాం. నెక్స్ట్‌కి వెళ్దాం. ద డే బిఫోర్ ఆల్ డే లాంగ్ హీ హ్యాడ్ ఉంది చూడండి. మనం ఏం ట్రిక్ చెప్పుకున్నాం హ్యాడ్ ఉంటే హ్యాజ్, హ్యావ్ ఉంటే V3 రావాలి. వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి. ఏముంది వాచ్డ్. ఎందుకని ఈడీ ఉంది కాబట్టి. ఓకేనా? వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ హ్యాడ్ తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది కాబట్టి మనం రాయడం అయితే జరుగుతుంది. ఇట్లా వాచ్డ్. నెక్స్ట్ హిస్ పేరెంట్స్ ఫ్లయింగ్ అబౌట్ హిస్ బ్రదర్ అండ్ సిస్టర్ డాష్ దెమ్ ఇన్ ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్. ఇక్కడ మనం చూసుకుంటే ఒకలాంటి సెంటెన్స్ సారూప్యం ఉన్నటువంటి సెంటెన్స్ ని వాడారు. ఎట్లా అంటే హిస్ పేరెంట్స్ ఫ్లయింగ్ అబౌట్ విత్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇంకో పని చేస్తున్నారు హిస్ పేరెంట్స్ పర్ఫెక్టింగ్ దెమ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్. ఎందుకు వచ్చింది? ఇదొక ప్యారలల్ సెంటెన్స్, ఇదొక ప్యారలల్ సెంటెన్స్. అందుకని అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా మనం రాసుకుంటాం. ఓకేనా? హ్యాడ్ వచ్చింది కాబట్టి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వచ్చింది. నెక్స్ట్ చూడండి. హీ టర్న్ హీస్ ఏరోప్లేన్ డాష్ టు ద నార్త్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా టర్న్ మెయిన్ వెర్బ్ ఇచ్చాడు హీజ్ ఏరోప్లేన్ అన్నాడు. హీజ్ ఏరోప్లేన్ అనేది నౌన్, హీజ్ అనేది యాడ్జెక్టివ్ నౌన్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ చూడండి వెర్బ్ ఉంది, దీనికి తగ్గ యాడ్‌వర్బ్ లేదు. యాడ్‌వర్బ్ అంటే ఏంది? ఎల్‌వై ఉన్నది. వెర్బ్ యాడ్‌వర్బ్ కాంబినేషన్ చెప్పుకున్నాం. వెర్బ్ గనక ఉంటే వెర్బ్ ఉంది, యాడ్‌వర్బ్ స్లోలీ అవుతుంది. టు ద నార్త్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై డోర్ సో దట్ ఇట్ వుడ్ బి డిజైర్డ్ టు తర్వాత ఏమొస్తుంది? వెర్బ్ యొక్క వన్ ఫస్ట్ ఫామ్ వస్తుంది. దీనికి ఈడీ ఫామ్‌లు ఉండవు, ఇంగ్ ఫామ్‌లు ఉండవు అని చెప్పుకున్నాం. టు తర్వాత ఈడీలు, ఇంగ్ ఫామ్‌లు లేనటువంటి సింపుల్ వెర్బ్ 1 వస్తుంది. ఇక్కడ స్లోలీ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇది వెర్బు, ఇది యాడ్‌వర్బ్. ఓకే. ఇది V1 ఎందుకు వచ్చింది? టు తర్వాత V1 రావడం అయితే జరిగింది. నెక్స్ట్ చూడండి. మై ఫాదర్ ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ వచ్చేసి ఏం రాయాలి అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే ఎమిగ్రేట్ అనేది వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, ఎమిగ్రేటెడ్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. ఎమిగ్రేట్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాడేది. టు హాలాండ్ ఇన్ 1933 మై మదర్ ఎడిత్ హాలాండ్ ఫ్రాంక్ వెంట్ అనేది ఏంటండి? వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ కాబట్టి ఇక్కడ కూడా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఎమిగ్రేటెడ్ అనేది రాయాల్సి ఉంటుంది. మై ఫాదర్ ఎమిగ్రేటెడ్ టు హాలాండ్ ఇన్ 1933 మై మదర్ ఎడిత్ హాలాండ్ ఫ్రమ్ వెంట్. ఇది వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ కాబట్టి ఇది కూడా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వైల్ వాడాలా, వెన్ వాడాలా, హూ వాడాలా? ఇక్కడ వైల్ వాడాము అంటే ఖచ్చితంగా ఇంగ్ ఫామ్ అనేది రావాలి. వైల్ ఎప్పుడు కూడా తన సెంటెన్స్ లో ఇంగ్ ఫామ్ ని తీసుకుంటుంది కాబట్టి వెన్ అనేది, హూ అనేది ఇక్కడ అవసరం లేదు, అసలు రాయాల్సిన అవసరం లేదు. వెన్ మార్గెట్ అనేది ఎందుకంటే ఇది టైమింగ్ గురించి చెప్తుంది. మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు హాలాండ్కి వెళ్ళినప్పుడు మేము టైమింగ్ కాబట్టి ఎప్పుడు అనే ప్రశ్న వస్తుంది కానీ ఎవరు అనే ప్రశ్న రాదు. నెక్స్ట్ అవర్ ఎల్డర్స్ ఆర్ ఆఫెన్ అన్నాడు. ఓకే, ఆర్ వచ్చింది, ఏముండాలి ఇక్కడ? ఇంగ్ ఫామ్ ఉండాలి కానీ లేదు కదా. అప్పుడు ఏం రాయాలి అని చెప్పుకున్నాం? యామీజ్ ఆర్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ వజ్వర్ వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ రావాలి కానీ రాలేదు. అప్పుడు వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ మనం రాస్తాం. థర్డ్ ఫామ్ హార్డ్ అనమాట. హార్డ్ అదే మనం ఇక్కడ తీసుకుంటాం. అవర్ ఎల్డర్స్ ఆర్ ఆఫెన్ హార్డ్. రెమినిసింగ్ అనేది వెర్బ్, దాని పక్కన ఏం వస్తుందని చెప్పుకున్నాం ట్రిక్ లో? వెర్బ్ పక్కన యాడ్‌వర్బ్ వస్తుంది. యాడ్‌వర్బ్ ని ఎలా కనుక్కోవాలి?
ఎల్వై అనేది ఉంటుంది. రిమినిసింగ్ నోస్టాలజికల్లీ అనేది వస్తుంది. వెర్బు యాడ్వర్బు జంట అన్నమాట. పోర్చుగీస్ ద పోర్చుగీస్ దే ఫేమస్ లోవ్స్ ఆఫ్ బ్రెడ్. ఓకే. రిమినిసింగ్ నోస్టాలజికల్లీ. ఓకే. ద బేకర్ మేడ్ హిస్ డాష్ ఎంట్రీ. చూడండి ఇక్కడ బేకర్ ఉంది, మేడ్ ఉంది, హీస్ అన్నాడు, ఎంట్రీ అన్నాడు. ఎంట్రీ అనేది నౌన్ అండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక నౌన్కి నౌన్ మాడిఫైయర్లో మనం ఒక నౌన్కి చాలా వాడుతుంటాం. ఏం వాడుతుంటాం? యాడ్జెక్టివ్స్ 1, 2, 3 యాడ్జెక్టివ్స్ వాడేస్తాం. ఇప్పుడు ఒక యాడ్జెక్టివ్ వాడాలి. మ్యూజిక్ అనేది నౌన్ అండి. మ్యూజికల్ అనేది యాడ్జెక్టివ్ అండ్ మ్యూజిషియన్ అనేది మనిషి నౌన్. మ్యూజికల్ అన్నమాట. హిజ్ కూడా యాడ్జెక్టివేనండి ఇక్కడ. పొసెసివ్ యాడ్జెక్టివ్ కిందకి వస్తుందన్నమాట. హిజ్ ఎంట్రీ మ్యూజికల్ ఎంట్రీ. అలా ఇది కూడా యాడ్జెక్టివే. హిజ్ అనేది కూడా ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్ కింద పనిచేస్తుందన్నమాట. ప్రొనౌన్ అనుకుంటాం బట్ ఇట్స్ నాట్. ఆన్ ద సీన్ విత్ జంగ్ జంగ్ సౌండ్ ఆఫ్ హీజ్. చూడండి మేడ్ వచ్చింది. ఓకే. మేడ్ వచ్చింది అంటే వెర్బ్ వచ్చింది. ఇక్కడ వెర్బ్ అనేది కనబడుతుంది. ఇక్కడ నౌన్ వచ్చింది కాబట్టి యాడ్జెక్టివ్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడ మేడ్ వచ్చింది కాబట్టి యాడ్ వెర్బ్ కాంబినేషన్ తీసుకోవాలి. నౌను యాడ్జెక్టివ్ ఫ్రెండ్స్ అనుకోండి, వెర్బు యాడ్వర్బ్ ఫ్రెండ్స్ అనుకోండి. నౌన్ వచ్చినప్పుడు యాడ్జెక్టివ్ పక్కనే ఉంటుంది, వెర్బ్ వచ్చినప్పుడు యాడ్వర్బ్ పక్కనే ఉంటుంది. మరి యాడ్వర్బ్ని కనుక్కోవాలి అంటే ఎల్వై అనేది ఉంటుంది అనే విషయం మనం చెప్పుకున్నాం. కాబట్టి స్పెషల్లీ మేడ్. తర్వాత హీ వాజ్ సింప్లీ ఎలూఫ్ అండ్. చూడండి హీ వాజ్ సింప్లీ ఎలూఫ్. ఎలూఫ్ అనేది యాడ్జెక్టివ్ అండ్ ఇక్కడ ఎండ్ ఇంకో యాడ్జెక్టివ్ రావాలి. యాడ్జెక్టివ్ నౌన్ కదా అంటే కాదు. హీ అనే దాని గురించి చెప్తున్నారు. హీ వాజ్ సింప్లీ ఎలూఫ్ ఒంటరిగా ఉంటాడు అండ్ ఇండిఫరెంట్ అంటే చాలా విననటువంటి తీరులో ఉంటాడు అనేసి అనమాట. ఇండిఫరెంట్. చూసింగ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ యాజ్ ఫార్ బ్రెడ్ యాజ్ పాసిబిలిటీయా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే పదాలు మనం ఫ్రేజులు వింటానే ఉంటాం కాబట్టి పాసిబుల్. నెక్స్ట్ ఓవర్ మెనీ డేస్ అండ్ మంత్స్ వల్లీ లిజెండ్. చూడండి లిజెండ్ అనేది ఏంటండి? వెర్బ్. ఎలా కనిపెట్టాం? ఈడీ ఉందిగా. ఈడీ ఉన్నా ఐఎన్జి ఉన్నా అవి వెర్బ్లు. వెర్బ్ ఉంటే ఏం పట్టకొస్తుంది పక్కనే? యాడ్వర్బ్. యాడ్వర్బ్కి ఏముంటుంది? ఎల్వై అనేది ఉంటుంది. కేర్ఫుల్లీ. వల్లీ లిజెండ్ కేర్ఫుల్లీ. టు కాన్వర్జేషన్ బిట్వీన్ హర్ నైబర్స్ అండ్ పీపుల్ హూ. నెక్స్ట్ ఏంది? యూజ్డ్. యూజ్డ్ అనేది ఏంటి? వెర్బ్. యూజ్డ్ అనేది వెర్బ్. ఎలా? ఈడీ ఉంది చూసారా? మరి దానికి వెర్బ్ వస్తే ఏం పక్కనే ఏమొస్తుంది? యాడ్వర్బ్ వస్తుంది. కాబట్టి రెగ్యులర్లీ. ఈ విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ కిస్సా గౌతమి బికేమ్ వేరీ అండ్ హోప్లెస్. వేరీ అనేది యాడ్జెక్టివ్ అండ్ ఇంకో యాడ్జెక్టివ్ వచ్చింది అండ్ తర్వాత. ఓకే. బికేమ్ వేరీ అండ్ హోప్లెస్. ఇక్కడ యాడ్వర్బ్ అండి. బికేమ్ తర్వాత కదా. బికేమ్ వేరీ. చాలా బలహీనమైంది కాబట్టి అండ్ హోప్లెస్ కూడా. ఇక్కడ ఉన్న దాన్ని హోప్ఫుల్లా హోప్లెస్ తీసుకుంటే హోప్లెస్ అనేది కరెక్ట్. హోప్లెస్ అనేది అవుతుంది. బికేమ్ వేరీ అండ్ హోప్లెస్. ఓకే. ఇక్కడ యాడ్జెక్టివ్స్ లాగానే వర్క్ చేస్తాయి. కిస్సా గౌతమి బికేమ్ వేరీ అండ్ హోప్లెస్ అండ్ సాట్ డౌన్ వే వాచింగ్. ఓకే. దే ఫ్లిక్డ్ అప్ అండ్ వర్ తర్వాత ఏం రావాలండి? వర్ తర్వాత ఇన్ఫామ్ ఉన్నది రావాలి. లేదు కాబట్టి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి. ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్. ఎస్టింగ్విష్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనం అయితే ఈ రైట్ ఫామ్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం రాసుకోవాలండి. వీలైనంత క్లియర్గా చెప్పడానికి ప్రయత్నించాను.
ఒకసారి కొన్ని పరిమితులుంటాయి. అవి మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ తర్వాత ఇన్ఫార్మ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ రాకపోతే వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ వస్తుంది. ప్యాసివ్ వాయిస్ టెన్స్. మన ఉదాహరణలన్నీ చూసాం. టు తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ వస్తుంది. హ్యాజ్, హావ్, హ్యాడ్ తర్వాత వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ వస్తుంది. నౌను, యాడ్జెక్టివ్ కాంబినేషన్ కలిసి వస్తుంది. వెర్బు, యాడ్‌వర్బ్ అనేవి కలిసొస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. యాడ్‌వర్బ్‌ని ఎల్‌వైతో గుర్తుపెట్టుకోవచ్చు. వెర్బ్‌ని ఎలా గుర్తుపట్టొచ్చు అంటే ఈడీ ఉంటుంది, ఐఎన్‌జీ ఉంటుంది. అయన్నీ లేకుండా ప్లెయిన్‌గా కూడా ఉంటుంది. ఏదైనా ఒక పని చేశాము అంటే అది వెర్బే. దా అని కనబడితే దాని తర్వాత సూపర్లేటివ్ ఉందేమో చూసుకోవాలి. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. కాబట్టి అయన్నీ మనం జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ లాగా ఉన్నాయి కదా! చిన్న చిన్న ట్రిక్స్ ఇవి. జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ గనక మిగతాయి కూడా చేస్తే మీకు ఈజీగా మొత్తం అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. ఈ విధంగానే ట్రిక్స్ మీకు 100 డేస్‌యి చేయడం జరిగింది. మీకు ఇక్కడ ఐకార్డ్స్‌లో వస్తూ ఉంటాయి. లింక్ అని అడిగినట్లయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యాస్ వెల్ యాస్ డిస్క్రిప్షన్‌లో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి మీకు. ఏదైతే టైటిల్ ఉందో అది క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి పూర్తిగా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.